శ్రీమాత్రే నమః. బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. కేవలం శాస్త్ర ప్రసంగాలు వినడం వల్ల, సత్సంగంలో వక్తలు చెప్పేటటువంటి మాటలు వినడం వల్ల ముక్తి కలగదు, మార్పు రాదు. సంసారం నుండి విముక్తుడైనవాడు, సంసారము నుండి విడివడినవాడు, వక్త శ్రోత ఇద్దరూ ముక్తి పొందుతారు. సంసార బంధంలో చిక్కుకున్నవాడు ఇతరుల బంధాలను ఎలా తొలగిస్తాడు? సంసార బంధం నుండి విముక్తులైన వారే ఇతరుల బంధాలను తొలగిస్తారు. అంకిత భావం కలిగిన గురువు, జిజ్ఞాస గల శిష్యుడు ఉంటే గురువు బోధించినటువంటి విషయము శిష్యుడికి బోధపడుతుంది. సత్సంగంలో ఉత్తముల యొక్క మాటలు వింటాం. తత్వ, జ్ఞాన, భక్తి, వైరాగ్య, సదాచారాలకు సంబంధించిన విషయాల యొక్క రహస్యాలను వింటాం. కానీ ఎన్ని విన్నా శ్రోత మీద వాటి ప్రభావము పడకపోవడానికి కారణం ఏమిటి? వక్త శ్రోత ఇద్దరిలో వైరాగ్య భావం లేకపోవడం. తమ గురించి తనకు తెలియని వారు ఇతరులకు తెలుపకూడదు. ఒక రాజు ఉండేవాడు. ఆయన దగ్గర గొప్ప విద్వాంసుడు ఉండేవాడు. ఆయన ప్రతిరోజు రాజుగారికి పురాణ గాథలు, ధర్మ సూక్ష్మాలన్నింటినో వినిపించేవాడు. అందుకుగాను ఆ పండితుడి జీవనోపాధికి ధనమిచ్చేవాడు రాజు. ఇలా ఉండగా ఒకనాడు రాజు పండితునితో, పండితవర్య, రోజు మీరు పురాణ గాథలు, ధర్మ సూక్ష్మాలు తెలుపుతూ కొన్ని సంవత్సరాలు గడిచింది. అయినా నేను జ్ఞానిని, యోగిని, సదాచార సంపన్నుణ్ణి కాలేకపోయాను. ఇలా సంవత్సరాల తరబడి మీ బోధనలు వింటూ ప్రతిఫలంగా మీకు డబ్బిస్తున్నాను. దానివల్ల లాభం లేకపోయింది. నీ సమయము నా సమయము వృధా అయిపోయింది. నేనెందుకు మారలేకపోయానో 1 నెలలో నాకు సమాధానము చెప్పాలి. లేకపోయినట్టయితే మీరు మీ కార్యము నుండి తొలగింపబడతారు. మీ జీవనోపాధి ఎక్కడనైనా వెతుక్కోండి అన్నాడట. పండితుడు నిశ్చేష్టుడయ్యాడు. ఆయనకి ఇలాంటి ఆలోచన ఎందుకు కలిగింది? ఇన్నాళ్ళు పురాణ శ్రవణం చేసి కూడా ఆయనలో మార్పు రాలేదని అంటున్నాడు. దానికి కారణం అడుగుతున్నాడు. ఆ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. నా కుటుంబ పోషణ ఎలా అని బాధపడుతూ వెళ్తూ ఉన్నాడు. ఉత్తముడైన మహాత్ముడు మార్గమధ్యంలో కలిశాడు. పండితుని ముఖం లోపల ఉన్నటువంటి విషాదాన్ని గమనించి కారణం ఏమిటని అడిగాడు. అందుకు ఆ పండితుడు రాజుగారి దగ్గర జరిగిన విషయాన్ని తెలిపాడు. ఆ మహాత్ముడు అన్నాడు, నీవు బాధపడాల్సిన అవసరం లేదు, నేను నీ ప్రశ్నకు సమాధానం చెప్తాను అన్నాడు. అప్పుడు పండితుడు అన్నాడు, మీరు సమాధానము చెప్పినారని ఈ విషయాన్ని రాజుగారికి చెప్తే ఆయన ముందు నేను లోకు అయిపోతాను. మీరు చెప్పారని తెలిస్తే అది ప్రమాదానికి దారితీస్తుంది. ఇది వద్దన్నాడు. అందుకు పండితుడు అన్నాడు, నన్ను నీ శిష్యునిగా రాజుగారి సభలో పరిచయం చేసి ఆ ప్రశ్నకు సమాధానము నా శిష్యుడు చెప్తానని చెప్పు. ఏ హాని కలగకుండా సమాధానం చెప్తాను అన్నాడట. అందుకు పండితుడు చేసేది లేక సరేనన్నాడు. మరునాడు పండితుడు ఈ మహాత్ముని రాజుగారి యొక్క సభకు తీసుకెళ్ళి తన శిష్యుడిగా పరిచయం చేసి, మీరు అడిగినటువంటి ప్రశ్న ఇన్నాళ్ళు పురాణ గాథలు, ధర్మ సూక్ష్మాలు విని అవి మీపై ఎలాంటి ప్రభావము చూపలేదు. వినకముందు ఎలా ఉన్నారో కొన్ని సంవత్సరాలు విన్న తర్వాత కూడా అలాగే ఉన్నారు. దీనికి కారణం ఏమిటని మీరు అడిగిన ప్రశ్న చాలా సులభమైనది. దానికి నా శిష్యుడు సమాధానం చెప్తాడు అన్నాడట. నీవైతేమి, నీ శిష్యుడైతేమి, నాకు సరి అయిన సమాధానం దొరికితే అంతే చాలు అన్నాడట. అప్పుడు ఆ మహాత్ముడు అన్నాడు, నీ శక్తిని, నీ రాజ్యాధికారాన్ని నేను నడిపేటట్టుగా ఆజ్ఞ ఇవ్వండి అన్నాడట. రాజు సరే అన్నాడు. అనగానే ఈ మహాత్ముడు రాజు యొక్క సింహాసనం మీద కూర్చొని భటులతో ఈ పండితుణ్ణి తాళ్లతో బంధించమన్నాడు. అలా చేయగానే రాజుగారిని కూడా బంధించమన్నాడు. వాళ్ళు అలాగే చేశారు. పండితుడికి రాజుగారికి ఏం అర్థం కావడం లేదు. అప్పుడు ఆ మహాత్ముడు అన్నాడు, రాజుగారితో
నీ బంధనాలు విడిపించమని అడుగు అనగా, అప్పుడు పండితుడు అన్నాడు, రాజా ఎలాగైనా సరే నా బంధనాలను విడిపించు అన్నాడు. అందుకు రాజు అన్నాడు, నేనే బంధింపబడి ఉన్నాను, నీ బంధనాలను నేనెలా విడిపించగలను అని సమాధానం చెప్పాడట. అది విన్నటువంటి మహాత్ముడు రాజుగారిని అడగమన్నాడట. అప్పుడు రాజుగారు పండితుడితో బంధనాలు విప్పమని అంటే, పండితుడు అన్నాడు, రాజా నేనే బంధింపబడి ఉన్నాను, నీ బంధనాలను నేనెలా తొలగించగలను అని విచారం వ్యక్తం చేశాడట. అది విన్నటువంటి మహాత్ముడు వారిద్దరితో, రాజా మీరిప్పుడు ఆ పండితుణ్ణి మీ బంధనాలు విప్పమని అడుగుతున్నారు, ఆయన నేనే బంధనాలలో ఉన్నాను, నిన్నెలా విడిపించగలను అన్నాడు. అలాగే నీవు పండితుణ్ణి నీ బంధనాలను విడిపింపమన్నావు, కానీ ఆ పండితుడు తనే బంధనంలో ఉన్నాడు, నిన్నెలా విడిపించగలనని అన్నాడు. ఇప్పుడు మీ ప్రశ్నకు సమాధానం అర్థమైందా అని మహాత్ముడు అడిగాడట. అప్పుడు రాజు అన్నాడు, నాకేం అర్థం కాలేదన్నాడట. అప్పుడు మహాత్ముడు, మీరే సంసార బంధనంలో ఉన్నప్పుడు ఇతరుల బంధనాలను ఎలా తొలగిస్తారు? పండితుడు ప్రతిరోజు ప్రసంగాన్ని వినిపిస్తున్నాడు, కానీ స్వయంగా సంసార బంధంలో ఉన్నాడు. ఆయనే సంసార బంధంలో ఉండగా మీరు ఆయన ద్వారా ఆయన చెప్పినటువంటి పురాణ కథలు, ధర్మ సూక్ష్మాల ద్వారా బంధ విముక్తులు కావాలని కోరుకుంటున్నారు. ఒకవేళ ఈ పండితుడే స్వయంగా బంధ విముక్తుడైతే మిమ్మల్ని కూడా బంధ విముక్తుల్ని చేయగలడు అని చెప్పగా, రాజుగారికి పండితుడికి ఇద్దరికీ కనువిప్పు కలిగింది. కేవలం శాస్త్ర ప్రసంగాలు వినడం వల్ల ముక్తి కలగదు, మనిషిలో మార్పు రాదు. సంసారం నుండి విముక్తుడైనవాడు, విడువడినవాడు, ముక్త పురుషుల యొక్క ప్రభావము ఏమైనా ఇతరులపైన ఉండవచ్చు, కానీ స్వయంగా సంసార బంధంలో చిక్కుకున్నవాడు, సుఖము భోగము విశ్రాంతి బంధనంలో చిక్కుకున్నవాడు ఇతరులను విడిపించలేడు. అలాగే అంకితభావంతో ఉన్న గురువు గారు బోధన చేస్తే, జిజ్ఞాస గల శిష్యుడుంటేనే బోధనకు సార్థకం. అంతేగాని గురువుగారు ఎంత చక్కగా బోధన చేసినా శిష్యునిలో వినాలన్న తపన లేనప్పుడు ఆ బోధన వృధా. అందుకే కృష్ణ పరమాత్మ తాను భగవద్గీతలో సంసార బంధ విముక్తి కలిగిన వారు మాత్రమే ఇతరుల యొక్క బంధనాలను తొలగిస్తారు. వక్త శ్రోత ఇద్దరు కూడా విముక్తులై ఉన్నప్పుడే సార్థకమని తెలియజేశారు. ఇంకొక కొత్త విషయంతో మళ్ళీ మీ ముందుంటానని తెలుపుతూ, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.